అంటే నేను ఇందాక ఒక రీడింగ్ చూడమని పెట్టాను. ఓకే. 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 సో, అందుకని షాపింగ్‌లో ఫస్ట్ ఉన్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. రికార్డింగ్ చూసుకుంటారు. న్యూమరాలజీతో హ్మ్. స్టార్ట్ చేద్దాము. న్యూమరాలజీ అంటే ఐడియా ఉందా అసల? అంటే ఏంటి అసలు? అదే న్యూమరాలజీ డేట్ ఆఫ్ అంటే బర్త్. అదే ఒకళ్ళ మన తర్వాత ఒకళ్ళు చెప్పండి. మన బర్త్‌డే మన బర్త్‌డే మీద ఏ ప్లానెట్ ఉంటుంది అలాగా అంటే మనం న్యూమరాలజీ డెఫినేషన్ లైక్ సింపుల్‌గా. అంటే ఏంటి న్యూమరాలజీలో ఏముంటాయి? నంబర్స్ తోనే అదంతా ఓకే. న్యూమరాలజీ అనేది నంబర్స్‌తో. హ్మ్. ఏం తెలుసుకోవచ్చు న్యూమరాలజీ వల్ల? న్యూమరాలజీ వల్ల మన లైఫ్ గురించి అన్నీ తెలుసుకోవచ్చు. ఓకే. డన్. సుప్రియ గారు మీకేం తెలుసు న్యూమరాలజీ గురించి? అదే ఎలాంటి పర్సన్స్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటది, వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. ఫ్యూచర్ ఎలా నేచర్. ఉంటది అన్నట్టుగా అవును. ఫ్యూచర్‌లో ఈ స్టేజ్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ స్టేజ్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నంత వరకు తెలుసుకోవచ్చు అనుకుంటున్నా. ఓకే. నైస్. నైస్. కిరణ్ గారు మీకేమన్నా ఇంకా ఐడియా ఉందా మ్యారేజ్‌కి న్యూమరాలజీ గురించి? సంబంధించి అయితే ఈ ఇద్దరికి మ్యాచ్ అవుతదా లేదా అన్నట్టు. ఓకే. డన్. డన్. ఎంతవరకు అర్థమైంది. మ్యారేజ్. హ్మ్. సో, న్యూమరాలజీ అనేది ఒక సైన్స్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. మొత్తం నంబర్స్ చుట్టూ రివాల్వ్ అయ్యి ఉంటది. మన యూనివర్స్‌లో లైక్ మన ప్రతిదానికి లైక్ ఒక నంబర్‌కి కనెక్ట్ ఉండింది అని చెప్పి లైక్ పైథాగరస్ ఫస్ట్ కనుక్కున్నాడు. లైక్ నంబర్స్‌కిను ఒక మనిషి లైఫ్‌కి చాలా ఇంటర్ రిలేటెడ్‌గా ఉండింది. దీన్ని బట్టి ఇలా ఉంటది. లైక్ ఈ నంబర్‌లో పుట్టిన వాళ్ళకి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ బోత్ లైక్ మన డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని పర్సనాలిటీ నంబర్, డెస్టినీ నంబర్ అంటూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏ ప్రొఫెషన్‌కి వెళ్తే లైక్ ఒక ఎత్తుకు ఎదుగుతారు. వీళ్ళలో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? సో, ఇలా ప్రతీదీ ఒక డీటెయిల్ ప్రిడిక్షన్ ఒక హ్యూమన్ గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి. లైక్ తనకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ డేట్స్ కలిసొస్తాయి? ఏ రోజులు కలిసొస్తాయి? లేకపోతే ఏ మొబైల్ నంబర్ యూజ్ చేస్తే కలిసొస్తది? ఏ పేరు పెట్టుకుంటే వైబ్రేషన్స్ బావుంటాయి? దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ జరుగుతాయి. ఇట్లాగా ప్రతీదీ డీటెయిల్‌గా మనకి న్యూమరాలజీలో మనం నేర్చుకోవచ్చనమాట. యాజ్ యూజువల్ లైక్ కంపాటిబిలిటీ, మ్యారేజ్ కంపాటిబిలిటీ. ఎవరిని లైక్ ఏ నంబర్ ఉన్న వాళ్ళు, ఏ నంబర్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైక్ జీవితంలో సుఖపడతారు. లైక్ బావుంటుంది. అండర్‌స్టాండింగ్ ఉంటది. ఇట్లాగా. అండ్ ఏ టైంలో మ్యారేజ్ అంటే లైక్ ఏ టైంలో మ్యారేజెస్‌కి ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి. ఏ ఇయర్‌లో. సో, అండ్ ఈ పర్సనల్ ఇయర్ అని వినే ఉంటారు న్యూమరాలజీలో. ఇప్పుడు 2025 వస్తుంది మనకి. ఆ ఇయర్ మనకి ఎలా ఉండబోతుంది? సో, మన మెయిన్ థీమ్ ఏంటి? ఇయర్‌కి మెయిన్ థీమ్ ఏంటి అని చెప్పి. లైక్ చూసుకుంటే 2024 నా మెయిన్ థీమ్ వచ్చి 4. 4 అంటే లైక్ స్ట్రక్చర్, స్టెబిలిటీ ఇలాంటివన్నీ వస్తాయి. సో, 2024 నాకు మ్యారేజ్‌కి బిగినింగ్. లైక్ 2023, 24కి డిసెంబర్ 24కి మ్యారేజ్ అయింది. సో, నెక్స్ట్ మ్యారేజ్‌కి రిలేటెడ్ అన్ని స్టెబిలిటీ, స్ట్రక్చర్ అంతా వచ్చింది. నా ప్రెగ్నెన్సీ అంతా 2024 ఉంది అలా. సో, ఏ థీమ్‌ని బట్టి 4 నంబర్ ఇప్పుడొచ్చేదంతా 9 నంబర్ మార్స్ నంబర్ అంటే ఇండివిడ్యుయల్‌కి వేరే ఉంటది. లైక్ పర్సనల్ ఇయర్, జనరల్ పర్సనల్ ఇయర్ 9 అంటే ఇప్పుడు మార్స్ వస్తుంది. సో, మార్స్‌కి రిలేటెడ్‌గా జరిగిన అంత ఎనర్జీస్ అనేవన్నీ ఉంటాయన్నమాట. సో, పర్సనల్ ఇయర్ కాలిక్యులేట్ చేసుకోవడానికి. సో, ఇట్లాంటివన్నిటికి న్యూమరాలజీ అనేది చాలా హెల్ప్ అవుతది. సో, మీకు అసల బర్త్ నంబర్ ఏంటి? డెస్టినీ నంబర్ అంటే పర్సనాలిటీ నంబర్, డెస్టినీ నంబర్ కాలిక్యులేట్ చేసుకోవడం వచ్చా? పర్సనాలిటీ నంబర్, బర్త్ ఏం నంబర్? డెస్టినీ నంబర్. లేదు లేదు తెలీదు. ఓకే. ఇప్పుడు అది చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. న్యూమరాలజీ అంటే ఏంటి? దేనికి యూజ్ చేసుకుంటాం? అనేది అర్థమైంది కదా! సో, ఇప్పుడు మీ ఇండివిడ్యువల్‌ది నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్. మీరు నాకు మీ పర్సనాలిటీ నంబర్ ఏంటి? డెస్టినీ నంబర్ ఏంటి? చార్ట్‌లో పెట్టండి ఒకసారి. సో, ఇది బేసిక్స్ అన్నమాట. మీ బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్. బర్త్ నేమ్‌కి చాలా పేర్లుంటాయి. పర్సనాలిటీ నంబర్ అని, సైకిక్ నంబర్ అని, అలా డెస్టినీ నంబర్‌కి కండక్టర్ నంబర్ అని, ఇలాగా చాలా పేర్లుంటాయన్నమాట. బేసిక్‌గా మనం ఈరోజు బర్త్ నంబర్, డెస్టినీ నంబర్. సో, ఇవి బేసిక్ నేమ్స్. రెగ్యులర్‌గా ఎక్కువ మంది యూజ్ చేసే నేమ్స్ వచ్చేసి ఇవి అన్నమాట. దీన్ని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? దీన్ని కాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకేం కావాలంటే మన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. డేట్, మంత్, ఇయర్. సో, ఈ 3 కావాలి. ఇక్కడ నేనిచ్చిన ఎగ్జాంపుల్ 15థ్ ఏప్రిల్ 1990 పర్సన్ బోర్న్ అయ్యాడు. అంటే ఈ పర్సన్ పుట్టినరోజు ఇదన్నమాట. పుట్టిన ఇయర్ ఇదంతా. సో, ఏప్రిల్ 15, 1990 అంటే తన బర్త్ నంబర్ వచ్చేసి ఫస్ట్ 2 డిజిట్స్. ఏ రోజు పుట్టాడో, ఏ రోజు
మీరు 20 పుడితే 20, 21 పుడితే 21 అట్లా ఇక్కడ 15 కాబట్టి మనకి న్యూమరాలజీలో 1 to 9 నెంబర్స్ వరకే ప్లానెట్స్ అసైన్ చేసి ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే 2 డిజిట్స్ ని సింగిల్ డిజిట్ కి రెడ్యూస్ చేసుకోవాలి. సో కొన్ని సార్లు 2 టైమ్స్ రెడ్యూస్ చేయాల్సి వస్తుంది, కొన్ని 1 టైమ్. ఇక్కడ చూడండి 15 వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నామా? సో ఇక్కడ చూసుకుంటే 2 నెంబర్స్ ఉన్నాయి, 15 ఉంది, 1 + 5 అంటే 6. కొన్ని సార్లు లైక్ ఇట్లా చూసుకుంటే ఎగ్జాంపుల్ 29 ఉంది. 29 అంటే 2 + 9 11 అవుతుంది. మళ్ళీ 11 అంటే 1 + 1 2 అవుతుంది. ఇలాగా మీ నెంబర్ ఎండింగ్స్ లో ఉంటే గానీ 2 టైమ్స్ రెడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ లో ఉంటే గనుక సింగిల్ టైం. కొంతమందికి 9th రోజు పుట్టారనుకోండి, డైరెక్ట్ ఒకటే డిజిట్ ఉంటుంది, దాన్ని రెడ్యూస్ చేయక్కర్లేదు. సో మీ బర్త్ నెంబర్ ని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ బర్త్ నెంబర్ కి 6 బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ వచ్చేసి టోటల్ ఇయర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. 15th 1 + 5 ఏప్రిల్ అంటే 4th మంత్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే 4. సో 4th నెంబర్ 1990, 1 + 9 + 9 + 0. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 29 వచ్చింది. ఓకేనా? సో 29 అంటే మళ్ళీ రెడ్యూస్ చేస్తే 11 వస్తుంది. 11 కాస్త మళ్ళీ రెడ్యూస్ చేస్తే 2. సో తన డెస్టినీ నెంబర్ వచ్చేసి 2, బర్త్ నెంబర్ వచ్చి 6, డెస్టినీ నెంబర్ వచ్చేసి 2. అంటే ఇక్కడ లాస్ట్ ఏదైతే మనకి డిజిట్ వస్తుందో ఫస్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాక దాన్ని కాంపౌండ్ నెంబర్ అంటారు. ఫస్ట్ మీ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, కాంపౌండ్ నెంబర్ ఏంటి క్యాలిక్యులేట్ చేసి నాకు చార్ట్ లో పెట్టండి. 2 minutes టైం. ఇప్పుడు ఎంటర్ చేశారు, అది చెయ్యాలా? ఇది నాది ఎగ్జాంపుల్ అండి. నా బర్త్ డేట్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా మీతో పాటు. సో ఓకే, మీరు మాది మీది చేయమన్నారు. క్యాలిక్యులేట్ చేసి పెట్టండి. మీది ఇయర్ తో సహా లేక వచ్చిందా? ఓకే, చూస్తున్నా. 3 పెట్టారా? బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అండ్ కాంపౌండ్ నెంబర్. కాంపౌండ్ నంబర్ అంటే బర్త్ నంబర్, డేట్ ని యాడ్ చేయమన్నారు. డెస్టినీ నంబర్ మొత్తం యాడ్ చేయమన్నారు. మొత్తం యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుందా? అది డెస్టినీ నెంబర్, అది అవును. కాంపౌండ్ నెంబర్. దాన్ని అవును. రెడ్యూస్ చేసి డెస్టినీ నెంబర్. ఇక్కడ చూడండి డెస్టినీ నెంబర్ టోటల్ నాది ఇదంతా నాకు యాడ్ చేసి 30 వచ్చింది. డెస్టినీ 30 వచ్చింది అంటే 3 కదా అవుతుంది. కాంపౌండ్ నెంబర్ 30, డెస్టినీ నెంబర్ 3 అవుతుంది మీది. సేమ్ ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ లో కూడా అదే ఉంది చూడండి. 21/10/1997 బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 30 వచ్చింది. 30 అంటే కాంపౌండ్ నెంబర్ 30 అవుతుంది. డెస్టినీ నెంబర్ ని మళ్ళీ 3 + 0 అంటే 3. ఓకే. ఓకేనా? సో ఓకే, బర్త్ నెంబర్ 2 అంటే మీ రూలింగ్ ప్లాన్, అంటే మీ పర్సనాలిటీ వచ్చేసి లైక్ మూన్ ప్లానెట్ ఎక్కువగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో బర్త్ నెంబర్ కి డెస్టినీ నెంబర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 35 to 40 ఇయర్స్ ఏజ్ ముందంతా లైక్ ఈ 2 నెంబర్ ని చూసుకోవాలి. 2 నెంబర్ ని ఇన్ ద సెన్స్ లైక్ మూన్ మీకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ పర్సనాలిటీని. సో మూన్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంతా మీకు వస్తుంది, లైక్ ఎమోషనల్, మదర్ నేచర్, కేరింగ్, లవ్వింగ్, ఇట్లాంటివన్నీ ముందు లైక్ 2 నెంబర్ కి మీకు వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే మీరు 40 క్రాస్ అవుతారో లైక్ 35 to 40, కొంతమంది 35 తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది, కొంతమంది కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. సో 35 తర్వాత 3 అంటే లైక్ జూపిటర్, గురువు. సో అప్పటి నుంచి లైక్ మీరు కొంచెం స్పిరిచువల్ పార్ట్, లైక్ అందరికి చెప్పడానికి, మాట్లాడడానికి, కమ్యూనికేషన్, వ్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సో అదంతా ఆ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకని బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ రెండు ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి అనమాట మన లైఫ్ లో. ఓకేనా? సో అది సుప్రియ గారు. నెక్స్ట్ చూద్దాం 1 to 9 నెంబర్. జస్ట్ ఒక్కొక్కరిది కొంచెం చెప్తున్నా బ్రీఫ్ గా. సో కిరణ్ గారిది బర్త్ నెంబర్ వచ్చేసి 3.
3 అంటే లైక్ జూపిటర్ గురువు. సో, లైక్ మీరు కొంచెం లైక్ స్టడీ పరంగా, వీటి పరంగా ఇవంతా ఇంట్రెస్ట్ ఉంటది మీకు. సో, 35 ఏజ్ బిలో అంతా కౌన్సెలింగ్ కానీ ఇట్లాంటివన్నిట్లో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మాట్లాడడానికి, తెలుసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి, ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇట్లాంటివన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తారు. సో, ఎప్పుడైతే 35-40 క్రాస్ అవుతారో అప్పుడు 2 నంబర్ మూన్ ప్లానెట్ వస్తది. లైక్ ఒక టైప్ ఆఫ్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉండడం, సెన్సిటివిటీ ఇలాంటి నేచర్ అంతా డెవలప్ అవుతూ ఉంటది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కాంపౌండ్ నంబర్ అని ఒకటి చెప్పాను కదా మీకు. సో, మీ కాంపౌండ్ నంబర్ ఏదైతే ఉండిందో లైక్ 30. సో, ఈ ఏజ్‌లో ఈ 30 స్పెసిఫిక్ ఏజ్ మీకొచ్చినప్పుడు మీ లైఫ్‌లో సమ్ మేజర్ ఇన్సిడెంట్ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. సో, నాకింకా రాలేదు కాబట్టి నాకేం జరుగుతదో తెలీదు. నాకు సస్పెన్స్‌లో ఉంది. మీకెవరికైనా తెలిస్తే ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు నాకేం జరిగిందింది ఆ పీరియడ్‌లో. మ్యారేజ్ జరిగిందా? పిల్లలు పుట్టారా? లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందా? లేకపోతే ఆ పరంగా లైక్ మేజర్ లెసన్ ఏమన్నా నేర్చుకున్నారా? మనీ లాస్ అయ్యారా? ఇట్లాగనమాట. కాంపౌండ్ నంబర్ అంటే అదనమాట. ఓకేనా? సో, ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ లో ఒక లైఫ్‌లో ఒక పెద్ద లెసన్ అనేది మీరు నేర్చుకుంటారు. ఆ లెసన్ వల్ల అది పాజిటివ్‌కి చేంజ్ అవ్వచ్చు మీ లైఫ్, నెగెటివ్‌గా చేంజ్ అవ్వచ్చనమాట. సో, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఆ ఇయర్ అనేది మీ లైఫ్‌లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తది అని మీనింగ్. ఓకేనా? సో, ఇది బర్త్ నంబర్‌కి, డెస్టినీ నంబర్‌కి ఎగ్జాక్ట్‌లీ. అండ్ కాంపౌండ్ నంబర్‌కి మీనింగ్. సో, ఎవరికన్నా ఎక్స్‌పీరియన్స్ చేసారా 30 ఇప్పుడు మీరు పెట్టిన ఆ ముగ్గురులో ఎవరన్నా ఎగ్జాక్ట్‌లీ. కాంపౌండ్ సో, మీ లైఫ్‌లో ఏం కాంపౌండ్ నంబర్ జరిగింది? అంటే 30 కదా! కాంపౌండ్ హ్మ్. నంబర్ 30 కదా! నాకు చెప్పారు. హ్మ్. 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 మీన్స్ ఇంపార్టెంట్‌వే జరిగాయి. ఓకే. సో, పాజిటివ్ ఆర్ 10th నెగెటివ్ లైఫ్‌లో లెసన్ నేర్చుకున్నారు మీరు. ఒక బిగ్ లెసన్. దాన్ని ఆ! బట్టి మీ లైఫ్ ఎలా గుడ్. టర్న్ అవ్వాలి అని ప్లాన్ చేసుకునుండొచ్చు. పాజిటివ్ ఆర్ నెగెటివ్. హ్మ్. సో, అదనమాట. సో, ఒక అలాగా స్ట్రాంగ్ డెసిషన్ లాంటి. హ్మ్. స్ట్రాంగ్ అప్పటి డెసిషన్ వరకు ఆర్ చూసిన స్ట్రాంగ్ లైఫ్‌లో ఒక డిస్కషన్ స్ట్రాంగ్ ఏదన్నా డెసిషన్. ఏదన్నా హ్మ్. జరుగుతదనమాట. మేజర్ చేంజెస్ జరుగుతాయి మీ పర్సనాలిటీలో ఆ ఇయర్. సో, అందుకని అది క్రూషియల్ రోల్ ప్లే చేస్తది అని అనుకోవచ్చనమాట. శ్రీలత గారు మీవి పెట్టలేదు? ఏంటండి? బర్త్ నంబర్, డెస్టినీ నంబర్, కాంపౌండ్ నంబర్. పెడతాను. హ్మ్. కాంపౌండ్ నంబర్ అంటే ఎలా తీయాలి? కాంపౌండ్ నంబర్ అంటే చెప్పాను గదా! టోటల్ యాడ్ చేసిన తర్వాత మీకొస్తది గదా! ఇక్కడ చూడండి. బర్త్ అది నంబర్, డెస్టినీ నంబర్ యాడ్ చేసాక 30 వచ్చింది. దాన్ని ఫైనల్‌గా రెడ్యూస్ చేసాక 3 కానీ రెడ్యూస్ చేయక ముందు నంబర్ ఉంటది గదా! అది కాంపౌండ్ నంబర్. 2 టైమ్స్ రెడ్యూస్ హ్మ్. చేసినా కూడా ఫస్ట్ నంబరే తీసుకోవాలి. ఇక్కడ చూడండి. నేనిచ్చిన ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ప్రొఫైల్‌లో ఇచ్చిన ఎగ్జాంపుల్ కాకోకుండా డాక్యుమెంట్‌లో ఇచ్చిన ఎగ్జాంపుల్ 15/4/1990 అంటే 29 వచ్చింది. 29ని మళ్ళీ రెడ్యూస్ చేస్తే 11 వచ్చింది. మళ్ళీ రెడ్యూస్ చేస్తే 2 వచ్చింది. కానీ ఫస్ట్ హ్మ్. నంబర్‌ని కాలిక్యులేట్ చేసుకోవాలి. 29 అనేది కాంపౌండ్ నంబర్ అన్నమాట. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, అది. సో, ఇట్లాగా ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. అంటే లైక్ ఏది తెలుసుకోవాలన్నా మీరు అంటే మీ నేచర్ ఏంటిది? లైక్ ఏది తెలుసుకోవాలన్నా ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ. కొంతమంది అడుగుతారు. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. నేనేం చేయాలి అని చెప్పి. సో, మనం డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మనం పుట్టినప్పటి నుంచి సర్టిఫికేట్స్ కోసమో, దేనికోసమో ఏదో ఒక దానికి మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ పర్టిక్యులర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాం. సో, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కొంత ఎనర్జీస్ అనేది ఆ పర్సన్‌కి ఇంటర్‌లింక్ అయ్యుండుండొచ్చు. లేకపోతే యూనివర్స్ మనకు ఆ నంబర్స్ ఎట్లా అలాట్ చేస్తది కదా! సో, ఆ నంబర్స్‌ని ఆ స్పెసిఫిక్ నంబర్స్ చిన్నప్పటి నుంచి ఏ నంబర్ అయితే చూసుకుంటూ ఉంటున్నామో, ఆ నంబర్‌ని మనం దీని కింద తీసుకోవచ్చనమాట. క్లియర్? సో, అది. యెస్. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను. అంటే మీలో ఒకళ్ళది 2 ఉండింది. ఒకళ్ళది 3 ఉంది బర్త్ నంబర్. సో, ఏ నంబర్‌కి ఎవరు ఏ ప్లానెట్ ఎక్కువ రూలింగ్ చేస్తూ ఉంటది అని చెప్పి ఇదన్నమాట. 1-9 ప్లానెట్స్‌కి 1-9 నంబర్స్‌కి ఒక్కొక్క ప్లానెట్‌ని రూల్ చేస్తదన్నమాట. సో, నేను ఎక్కువ డెప్త్‌గా ఇవ్వలేదు. బేసిక్ కోర్స్ కాబట్టి జస్ట్ నేను పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అట్లా కొంచెం చెప్తానన్నమాట. ఫస్ట్ నంబర్‌కొచ్చేసి సన్ అన్నమాట. సన్ అంటే జనరల్‌గా గుర్తొచ్చేది ఏంటి? లైక్ ఆ 1 నంబర్ ఉన్న వాళ్ళేంటంటే కొంచెం వాళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇండిపెండెంట్‌గా ఉండాలి అని అనుకుంటారు. అంబిషియస్ ఉంటారు. లైక్ ఏదో ఒకటి సాధించాలి లైఫ్‌లో అనేది ఉంటదన్నమాట. సో, ఇట్లాంటి పీపుల్ కింగ్ అంతా లైక్ సన్ అంటే కింగ్ కింగ్ కాబట్టి అది. మీరు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండుంటది కొంచెం. సో, కింగ్ నంబర్ కాబట్టి కింగ్ ఎలా ఉంటాడో అలా ఉండాలి అనుకుంటాడు. అదే మనం నెగెటివ్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే కొంచెం ఈగో ఉంటది. యారోగెంట్ నేచర్ ఉంటది.
ఏదైనా నేనే ఫస్ట్ ఉండాలి, నేనే ఫస్ట్ చేయాలి అని అనుకుంటారు. సో ఇట్లాంటివి కొన్ని నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే కొన్ని మాట్లాడుకుంటున్నాం మనము జస్ట్ తెలుసుకోవడం కోసం. సో ఇలాగా ఉంటాయి అన్నమాట. సన్ అంటే కింగ్ కాబట్టి లైక్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది ఆ పర్సన్ కి, ఎక్కువ క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి. ఏదో ఒకటి ఇన్నోవేషన్ గా థింక్ చేయాలి అని అనుకుంటారు, ఏదైనా ఇనిషియేట్ చేయాలనుకుంటారు. అంటే కింగ్ ఎలా ఉంటాడు, రూల్ చేస్తూ ఉంటాడు కదా, అట్లాగా తను చెప్పిందే వినాలి, తను చెప్తే వినాలి అలా అనుకుంటూ ఉంటారన్నమాట. ఇది ఆ పర్సన్ యొక్క నేచర్, బేసిక్ 1 ఉన్న నేచర్ అన్నమాట. సో సుప్రియ గారిది 2 అంటే మూన్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ చూపిస్తుంటది. మూన్ అంటే ఏంటి, లైక్ అందరూ కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, లైక్ ఇట్లా అన్నమాట. కొంచెం సెన్సిటివ్ పర్సన్, సపోర్టివ్ గా ఉంటది, అందరికి హెల్ప్ చేయాలనుకుంటది, అంతా బాగుంటుంది. అదే నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఓవర్ ఎమోషనల్, ఊరికనే ఎమోషనల్ అయిపోతారు, అనవసరంగా లైక్ ఓవర్ ఇంపార్టెన్స్, ఓవర్ కేరింగ్ ఇస్తారు అందరికి. లైక్ ఇవన్నీ కొన్ని అవును, నెగిటివ్ బాగా. క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. సో ఖచ్చితంగా మీకు చెప్తున్నాను కదా, 35 to 40 years లోపు ఈ 2 నెంబర్ అన్ని మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ డెస్టినీ నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ రిఫర్ అవుతాయి. జస్ట్ నేను కొంత బేసిక్స్ అనేవి చెప్తున్నా, జస్ట్ ఒక 2 పాయింట్స్ పాజిటివ్, 2 పాయింట్స్ నెగిటివ్ అన్నమాట. జనరల్ గా రిప్రజెంట్ చేసుకుంటే లైక్ జనరల్ కీవర్డ్స్ అంటే పార్ట్నర్షిప్, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అడాప్టబిలిటీ స్కిల్స్, అంటే ఏదన్నా మీరు తొందరగా అలవాటు చేసుకోగలరు. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అవే అన్నమాట. సో మూన్ కి నెక్స్ట్ 3 నెంబర్ వచ్చేసి 3 నెంబర్ కి అధిపతి జూపిటర్ కి మళ్ళీ ఇంకొక నేమ్ గురు. సో ఇతను ఏంటి, లైక్ ఎప్పుడు క్రియేటివ్ గా ఉంటారు, ఎక్స్ప్రెషన్, లైక్ తనని తను ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటారు, కమ్యూనికేట్ చేయాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు, తెలుసుకోవాలనుకుంటారు, ఇట్లాంటివన్నీ అన్నమాట. దీనికి సోషల్ లైఫ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది, తనని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, తను ఏంటో అందరికి తెలియాలి అని అనుకుంటారు, ఈజీ గోయింగ్ గా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లాంటివన్నీ అన్నమాట. ఓకేనా? సో అది 3 నెంబర్. అదే 3 నెంబర్ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, జనరల్ గా అతిగా ఏమంటారు, అతిగా నాకే తెలుసు అని అనుకుంటారు, లేకపోతే నా మాటే వినాలి అని అనుకుంటారు కొంచెము. అంటే నేను చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటది అనే పొగరు ఉంటది, లేకపోతే ఎక్కువ స్కిల్స్ తెలుసు నాకు, ఎక్కువ నాలెడ్జ్ ఉంది నాకు అనే పొగరు. సో నా దగ్గర అందరు గైడెన్స్ తీసుకుంటారు అని, ఇట్లాంటివన్నీ కొంచెం నెగిటివ్ ట్రైట్స్ అన్నమాట. సో ఎప్పుడు మనకి పాజిటివ్ ట్రైట్స్ ఉన్నాయి, ఎప్పుడు నెగిటివ్ ట్రైట్స్ ఉన్నాయంటే మనకి బ్యాలెన్స్ గా ఉండింది అనుకోండి. ఇప్పుడు మీకు సుప్రియ గారికి మూన్ ఉండింది, మూన్ బ్యాలెన్స్ గానే ఉంటే ఎక్కువ పాజిటివ్ ట్రైట్స్ ఉంటాయి, తక్కువ నెగిటివ్ ట్రైట్స్ ఉంటాయి. కానీ అన్ని మనం చెప్పినప్పుడు ఇది లేదు ఇది లేదు ఇది లేదని ఒక క్లయింట్ చెప్తున్నారు అనుకోండి, మీ ప్లానెట్ మూన్ ప్లానెట్ వీక్ గా ఉండింది. సో మూన్ ప్లానెట్ స్ట్రెంత్ అవ్వడానికి రెమెడీస్ చేసుకోండి, మీ లైఫ్ బాగుంటది. సో ఇట్లా చెప్తామన్నమాట. ఓకేనా? సో అదే అన్నమాట. జూపిటర్ కి జనరల్ గా కీవర్డ్స్ వచ్చి కమ్యూనికేట్ చేసుకుంటారు, క్రియేటివ్ గా ఉంటారు, ఎప్పుడు జోష్ఫుల్ గా ఉంటారు, ఇట్లాంటివన్నీ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇందాక నేను ఇచ్చిన నా ఈ ఎగ్జాంపుల్ లో ప్లానెట్స్ కోసం, ఈ ప్లానెట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే అంటే దానికి మెడిటేషన్, సంబంధించిన రెమెడీస్ క్రిస్టల్ సంబంధించి ఇప్పుడు రెమెడీస్. అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. 2 నెంబర్ అంటే జనరల్ గా మీది మూన్, కొన్ని అంటే ఎక్కువ నెగిటివ్స్ చూస్తున్నారు, ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు మీ లైఫ్ లో ఇప్పుడు ఈ 40 బిలో ఏజ్ లో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్ కొంతవరకు ఓకే, ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు, ఇట్లా ట్రైట్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ట్రైట్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి అంటే జనరల్ గా మూన్ కి ఏం రెమెడీస్ చెప్తాం, సిల్వర్ గ్లాస్ లో వాటర్ తాగండి, మెడిటేషన్ చేయండి, ఫాస్టింగ్ చేయండి, ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే రోజు, ఇట్లాంటివి చెప్తామన్నమాట. సో అట్లాంటివి చేసినప్పుడు మూన్ ప్లానెట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, పాజిటివ్ లోకి రావడానికి ట్రై చేస్తుంది, మీకు అప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి లైఫ్ లో అని చెప్పి చెప్తామన్నమాట. అలాగా ఒక్కొక్క నెంబర్ కి కొన్ని రెమెడీస్ ఉంటాయి. సో అది చేసుకున్నప్పుడు మనకి బాగుంటుంది. శ్రీలత గారు మీది ఇవ్వలేదు బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్. నాది 8 బర్త్డే నెంబరు, 4 డెస్టినీ. కాంపౌండ్ నెంబర్, కాంపౌండ్ నెంబరు లెక్క పెడతానండి. 4 వచ్చిందంటే ఏమొచ్చింది, 22 వచ్చిందా, 40 వచ్చిందా, 22 వచ్చింది. ఓకే. సో మీరు 22 కాంపౌండ్ నెంబర్ వస్తుంది. అయితే 22 ఏజ్ లోనే మీకు ఏదో మేజర్ ఇన్సిడెంట్ జరుగుండి ఉండాలి మీ లైఫ్ లో. అదేం జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి. పెళ్లి సంబంధాలు వచ్చి పెళ్లి జరిగిందా, సంబంధాలు వచ్చినాయా? సంబంధాలు ఎక్కువ వచ్చివి, మనం తప్పించుకున్నాం. సో ఇప్పుడు అది లెసన్ కింద మీకు అయింది అనమాట. అంటే అనవసరంగా నేను అప్పుడు సరిగా చూడలేదు అన్నా. అక్కకే అవ్వలేదు అప్పటికి పెళ్లి. ఓకే. సో అదనమాట. సో కాంపౌండ్ నెంబర్ అంటే మన లైఫ్ లో ఏదైనా మేజర్ ఇన్సిడెంట్, అండ్ మీది 8 అన్నారు. సో అక్కడికి 8 వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఒకసారి. నెక్స్ట్ 4 నెంబర్ వచ్చేసి రాహు.
లైక్ స్టెబిలిటీ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తుంది. లైక్ హార్డ్ వర్క్ చేయాలి. ఎంత కష్టపడినా రాహుకి సరిపోదు అనమాట, రిజల్ట్ ఇవ్వడు అంత తొందరగా. సో ఈ పర్సన్స్ లో లైక్ హార్డ్ వర్కింగ్ ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ పర్సన్ ఒకవేళ మనకి ఫోన్ నెంబర్ వచ్చి నాకు అసలు కష్టపడడం ఇష్టం ఉండదు, నేను సోమరిపోతుని అంటే ఏంటంటే తన ప్లానెట్ వీక్ గా ఉండింది అని తనకి దానికి సంబంధించిన రెమెడీ చెప్పాలన్నమాట. ఓకేనా? సో చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. ఏదన్నా ఇలా జరిగి ఉండొచ్చు అని మనం ఎమోషనల్ గా చెప్పుకుంటే కూడా ప్రాక్టికల్ గా దీని ఏడుపు వెనకాల నిజంగా అది ఉందా లేదా అని ఆలోచిస్తూ ఇట్లా అన్నమాట. సో డిసిప్లైన్ గా ఉండాలనుకుంటాడు, ఇవన్నీ అన్నమాట. సో తను ఏదైనా లైక్ రాహు కూడా అంతే, తనకి నచ్చిందా తను ఖచ్చితంగా చెయ్యాలి, ఆర్డరింగ్ నేచర్ అన్నమాట కొంచెం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఆర్డరింగ్ నేచర్ ఇస్ నెగిటివ్ ట్రైట్ వస్తది. సో డిసిప్లైన్ గా లేడు, ప్రాక్టికల్ గా లేడు, హార్డ్ వర్క్ చేయట్లేదు, ఇవంటే ఇలా ఉండింది అనుకోండి తను నెగిటివ్ గా ఉంది, అంటే తన రాహు బ్యాలెన్స్డ్ లో లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ బర్త్ నెంబర్ 4 వచ్చినట్టు ఉంటే. ఓకేనా? సో అది నెక్స్ట్ 5 నెంబర్ ఇస్ మెర్క్యూరీ. ఓకేనా? బుధుడు. సో తినకేంటి లైక్ బుధుడికి ఎప్పుడు ఫ్రీడమ్ కావాలి. మీరు ముగ్గురు ఆల్రెడీ టారోట్ లో నేర్చుకున్నారు. మనకి 5 నెంబర్ అంటేనే లైక్ గొడవలు, కొట్లాట్లు ఇట్లాంటి కార్డ్స్ ఎక్కువగా ఉంటాయి, నెగిటివ్ కార్డ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే అంటే తన లైఫ్ ని ఎప్పుడు అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట బుధుడు. సో ఎప్పుడు లైక్ ట్రావెల్ చేయాలి, చేంజ్ అవ్వాలి, ఫేస్ నుంచి ఫేస్ కి వెళ్ళాలి, తను చెప్పింది వినాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. గొడవలు, కొట్లాట్లు, చికాకులు ఇట్లా చాలా ఉంటాయి అనమాట. టెస్టింగ్ ఫేజ్ ఉంటది బాగా వీళ్ళకి. సో ఇట్లాంటిది అన్నమాట. సో ఈ నెగిటివ్ వచ్చేసి ఏంటంటే లైక్ ఎక్కువగా గొడవలు అవుతున్నాయి, కొట్లాట్లు అవుతున్నాయి, డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి, డివోర్స్ అవుతుంది, ఇట్లాంటివన్నీ ఉంటే తన మెర్క్యూరీ ప్లానెట్ బ్యాలెన్స్ లో లేదు, అందుకనే ఇలా అవుతున్నాయి సిచ్యువేషన్స్ అని చెప్పి చూసుకోవచ్చు అనమాట. సో అది 5 నెంబర్. నెక్స్ట్ 6 ఇస్ వీనస్. అందరికి కావాలనుకునే గ్రహం శుక్ర గ్రహం. శుక్రుడు ఉంటే డబ్బులు ఉంటది, శుక్రుడు ఉంటే పెళ్లి జరుగుతుంది, శుక్రుడు ఉంటే ఇంట్లో హ్యాపీనెస్ ఉంటది, ఇట్లా అన్నమాట. సో ఈ 6 అనే ప్లానెట్ అంతా లైక్ చాలా పాజిటివ్ ప్లానెట్ అన్నమాట. అంటే లైక్ అన్ని శుభాలకి కారకుడు శుక్రుడు. సో ఇదన్నమాట. లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటది, నర్చరింగ్, కేరింగ్, ప్రొటెక్టివ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. లైక్ అదే ఏమంటే చాలా మంది పెళ్లిలో కూడా అంటూ ఉంటారు అనమాట, చేసుకునే అమ్మాయికి శుక్రగ్రహం ఉంటే చేసుకుంటే బాగుంటుంది, ఇంకా ఏ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇది ఒకటి ఉంటే చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ వచ్చే అమ్మాయి వల్ల కలిసి వస్తుంది, బాగుంటది, ఇంట్లో హార్మనీ బాగుంటది, ఇట్లాంటివన్నీ అనమాట. సో ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్. నెగిటివ్ వచ్చేసి ఏంటి అంటే ఈ పర్సన్ ఓవర్ స్పెండింగ్, అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. దేనికి? లగ్జరీ. వాళ్ళకి లగ్జరీ అంటే ఇష్టం, లగ్జరీగా ఉండడానికి ఖర్చు పెడతారు, అందరికి చూపించుకోవడానికి ఖర్చు పెడతారు, ఇట్లాంటివన్నీ నెగిటివ్ ట్రైట్స్ కిందకు వస్తాయి అనమాట. అట్లాంటి పనులన్నీ చేస్తున్నారు అంటే కనుక వీనస్ ప్లానెట్ స్ట్రెంత్ లేదు, బ్యాలెన్స్ లో లేదు అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? సో అది 6 ప్లానెట్. నెక్స్ట్ 7, ఇది ఒక మిస్టీరియస్ ప్లానెట్, కేతు. తను ఎప్పుడు ఎలా ఉంటాడో తనకే తెలియదు. ఓకేనా? సో ఆ టైప్ ఆఫ్ ప్లానెట్ అన్నమాట కేతు. ఓకేనా? సో ఎప్పుడు తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు, ఐసోలేట్, ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటారన్నమాట. అంటే తనకు పనికి వస్తుందా రాదా టాపిక్ తెలియదు. సో నేను ఇది లైక్ 7 వచ్చేసి మా హస్బెండ్ జనరల్ గా ఎప్పుడు యూట్యూబ్ లో ఏవేవో స్పిరిచువల్ లేకపోతే ఏవో సంబంధం లేని టాపిక్స్ అన్ని వింటూ ఉంటాడు. స్పేస్ గురించి వింటాడు, అది గురించి, అవన్నీ ఎందుకు, ఏమైనా రూపాయి పెడతారా నీకు అట్లా అంటూ. వీళ్ళకి ఏం పని పాట ఏముండదు, ఇంకా ఏది పడితే అది తెలుసుకోవడమే పని అన్నమాట. సో అదనమాట, ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలి, విజ్డమ్ పెంచుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటారు. వీళ్ళ నెగిటివ్ ట్రైట్స్ వచ్చేసి ఎవరిని కలవకపోవడం, లైక్ ఓన్లీ అంటే ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడతారు, తక్కువ సర్కిల్ ని మెయింటైన్ చేస్తారు, ఇట్లాంటివన్నీ అనమాట. ఎలోన్ గా ఉండడానికి ఇష్టపడతారని. లైక్ ఎంత కట్టుకున్న వైఫ్ అన్నా ఒక స్పేస్ కావాలి అని అనుకుంటారు, తనకంటూ తనకు ఒక స్పేస్ కావాలి అని అనుకుంటారు అనమాట. అంత పర్సన్ అంటే తను తప్ప లైక్ మిగిలిన వాళ్ళంతా సెకండరీ అని అనుకుంటారు అనమాట. సో అది నెగిటివ్ ట్రైట్ అనమాట. అది మరీ ఎక్కువ అవుతుంది, కొంత స్పేస్ వరకు ఓకే, మరీ ఎక్కువ అవుతుంది ఇలాంటిది ఉంటే కేతు ప్లానెట్ స్ట్రెంత్ లో లేదు అని చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తామన్నమాట. ఎప్పుడైనా మనకి ఆస్ట్రాలజీలోనే దేవుడికి సంబంధించినవి చెప్తామన్నమాట. అంటే రాహు కేతు నివారణ పూజ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఆస్ట్రాలజీలో ఉంటాయి. కేతు కంటే లైక్ సింపుల్ రెమెడీస్ ఉంటాయి అనమాట. నేచర్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఎలోన్ గానే ఉంటారు కానీ నేచర్ లో స్పెండ్ చేయండి, దానివల్ల వైబ్రేషన్స్ మారుతాయి, అట్లాంటి సింపుల్ రెమెడీస్ ఉంటాయి. నాకు టారోట్ లో ఇచ్చినవి కూడా న్యూమరాలజీకి సంబంధించిన రెమెడీస్, అవి కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ 8, ఇప్పుడు శ్రీలత గారు. 8 అంటే శనిదేవుడు అంటేనే లైక్ చాలా మంది భయపడుతూ ఉంటారు అనమాట. లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు, చాలా స్ట్రగుల్స్, అబ్స్టకల్స్ క్రియేట్ చేస్తాడు, దాన్ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటారు అని చెప్పి లైక్ టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే వీళ్ళు మెటీరియలిస్టిక్ పర్సన్స్ కొంచెం జనరల్ గా, అంటే నేను ఇంత కష్టపడుతున్నా కానీ నాకు దానికి రిజల్ట్ రాలేదు ఇట్లా అనుకుంటూ ఉంటారు అనమాట. అంబిషియస్, కోరికలన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి వీళ్ళు, అంటే నేను ఇంకా ఇంత కష్టపడుతున్నా కానీ నాకు అది రీచ్ అవ్వట్లేదు ఇట్లా అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ ఖచ్చితంగా ఈ పీపుల్
హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు చూసినంత సక్సెస్ ఏ నెంబర్ వాళ్ళు చూడరు. కానీ అది చేయడానికి ఇష్టపడరు అనమాట. ఎందుకంటే టైం అట్లాంటిది కదా! సో, అందుకనమాట. ఓకేనా? సో, యాంబిషియస్‌గా ఉంటారు, అథారిటేటివ్‌గా ఉంటారు. అంటే మాట్లాడే విధానం అన్నా ఏదైనా కొంచెం మనకి ఎందుకో వాళ్ళు డామినేటింగ్‌గా ఉన్నారు అని అనిపిస్తది. వాస్తవానికి అది కాదు. వాళ్ళ నేచర్ అట్లాంటిది. డామినేటింగ్‌గా ఉన్నారు, మెటీరియలిస్టిక్‌గా ఉన్నారు. ఇట్లా అనిపిస్తూ ఉంటదనమాట. సక్సెస్, లీడర్‌షిప్, వెల్త్ అన్నీ వాళ్ళతో ఉంటాయి. కానీ దానికోసం కష్టపడాలి. ఎర్న్ చేసుకుంటేనే ఉంటది అని అన్నట్టనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మార్స్, మంగళ్. 9థ్ గ్రహం. అదేంటంటే కంపాషన్, జాలి గుణం ఎక్కువ ఉంటదనమాట వీళ్ళకి. అంటే వీళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం ఏది ఎక్కువ చేసుకోరనమాట. వీళ్ళొక రోల్ మోడల్‌గా ఉండాలి అని అనుకుంటారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు. సర్వీస్ చేయాలనుకుంటారు. ఈ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఇవి రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే ఆ ప్లానెట్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. కానీ వీళ్ళకి ఇంకొక నెగెటివ్ ట్రైట్ ఏంటంటే విపరీతమైన కోపం. 1 నంబర్ కన్నా లైక్ కొంచెం కోపం ఉంటది. లైక్ ఈగో ఉంటది కోపం కంటే. ఇక్కడ వీళ్ళకొచ్చేసి కోపం ఉంటది. ప్రతి దానికి చిట్పటాలాడుతూ ఉంటారనమాట. చిన్నదానికి కూడా ఎక్కువ కోపం చూపిస్తూ ఉంటారు. సో, ఇవన్నీ లైక్ 9 ప్లానెట్స్. మీ దాంట్లో లైక్ మీదే కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా చూసుకున్నా రెసొనేట్ చేసుకోవచ్చు. 1-9 ప్లానెట్స్‌లో. ఓకేనా? సో, ఇది ఒక్కొక్క నంబర్‌కి దాని పర్సనాలిటీ ట్రైట్, బిహేవియర్స్ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్స్. ఒక్క నిమిషం. హలో! నాన్న చెప్పు నాన్న. సో, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అప్లై చేస్తాం ఈ న్యూమరాలజీని అంటే, ఒక పర్సన్ ఎలాంటి వాడు, తన లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకోసం ఈ ఎర్త్‌కొచ్చాడు, తన పర్పస్ ఏంటి అని తెలుసుకోవడానికి న్యూమరాలజీ హెల్ప్ అవుతది. అండ్ రిలేషన్‌షిప్ ఒకళ్ళతో ఒకళ్ళు రిలేషన్‌షిప్ ఇప్పుడు మీరు చూసుకోండి ప్రతి ఒక్క నంబర్‌కి ఫ్రెండ్లీ నంబర్ ఏంటి, ఎనిమీ నంబర్ ఏంటి అని ఉంటాయి. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ మనకి బావుంటది. ఎనిమీ నంబర్ వాళ్ళతో ఎప్పటికైనా కష్టాలు తెచ్చిపెడతదనమాట. సో, ఎవరితో మనం ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు, ఎవరితో మనం దూరంగా ఉండొచ్చు అనేది తెలుస్తదనమాట. ఒక డెసిషన్ తీసుకోవడానికి. ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి లైఫ్‌లో, ఎలాంటి చాయిసెస్ తీసుకోవాలి, దేనివల్ల ఏది కలిసొస్తది, అసలు మన లైఫ్‌లో ఆ గోల్ ఉండిందా లేదా, మనకి కలిసొచ్చేలా ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి జనరల్‌గా మనకి న్యూమరాలజీ అనేది చాలా హెల్ప్ అవుతదనమాట. ఇప్పుడు చూసుకుంటే జనరల్‌గా నాదొస్తే బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ 3. 3, 3 అంటే లైక్ జనరల్‌గా నాకు ఓవరాల్‌గా లైఫ్ మొత్తం గురువు అనేది ఎక్కువగా ఉండింది. సో, నేనసలు అనుకోకుండానే ఈ ఫీల్డ్‌కొచ్చా. స్పిరిచ్యువల్ ఫీల్డ్‌కి నేను అనుకోకుండానే టీచింగ్స్‌లోకి వెళ్ళా. అంటే నాకు తెలియకోకుండానే నన్ను ఈ ఫీల్డ్‌లోకి లాగిండింది యూనివర్స్ కదా! సో, అట్లాగా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క లైఫ్ పర్పస్ ఉంటదనమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే సుప్రియ గారిది బర్త్ నంబర్ 2, డెస్టినీ నంబర్ 3. అంటే ఏంటంటే లైక్ మూన్ అండ్ గురు అనేది తన లైఫ్‌లో లైక్ ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకున్నారు. సో, తినకి ఎలాంటి ఫీల్డ్ సెట్ అవుతది అంటే జనరల్‌గా ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్స్‌లో ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో ఉండొచ్చు. హీలర్ అవ్వచ్చు. అంటే కౌన్సెలింగ్ నలుగురిని మాట్లాడి మంచి వేలో పెట్టడానికి, లేదంటే టీచర్ ఫీల్డ్, లేదంటే డాక్టర్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ సెట్ అవుతాయి. జనరల్‌గా మీకు ఇదే ఫీల్డ్ ఉంటే ఓకే. బట్ చిన్న పిల్లలకి మనం ఇప్పుడే వాళ్ళు ఏ ఫీల్డ్‌కి వెళ్తారో చెప్పలేం. బట్ ఇలాంటి బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ కాలిక్యులేట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్‌లో ఎట్లాంటి గోల్స్ అసైన్ చేయొచ్చు మనం అనేది ఈజీగా క్లారిటీగా తెలుస్తదనమాట. సో, ఇది సుప్రియ గారిది. నెక్స్ట్ కిరణ్ గారిది చూసుకుంటే 3 అండ్ 2 ఉండింది. సో, తినకి ఏంటంటే జనరల్‌గా ఎక్కువ కలిసి రావడానికి ఒకటొచ్చేసి ఆహ్ 3, 2 కాబట్టి జనరల్‌గా వాటర్ రిలేటెడ్ బిజినెస్ కానీ, ఏదన్నా మిల్క్ రిలేటెడ్ బిజినెస్ కానీ, ఏదన్నా లిక్విడ్‌కి సంబంధించిన బిజినెస్ పెడితే గనక తినకి బాగా కలిసొస్తది. బట్ తన ప్రొఫెషన్ డిఫరెంట్‌లీ వేరు. సో, తను మేబీ అంత సక్సెస్ సాధించకపోవచ్చు. అంటే తను అనుకున్న గోల్స్‌కి అంత బాగా రీచ్ అవ్వకపోవచ్చు. అదే మనం దీన్ని బట్టి అలైన్ చేసుకొని మనం చూసుకున్నామనుకో ఇప్పుడు మనకి టైం అయిపోయింది. బట్ నెక్స్ట్ జనరేషన్స్‌కి టైం ఉండింది. సో, మనం దీన్ని బట్టి ఎవరు ఎలాంటి ఫీల్డ్‌కి వెళ్తే ఎలా కలిసొస్తది అని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శ్రీలత గారిది 8 అండ్ 4 అన్నారు కదా! శని అండ్ రాహు. ఆ!
సో మీకు ఎప్పుడన్నా మీకు కూడా మీరు కరెక్ట్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు. లా ప్రొఫెషన్ సెట్ అవుతది. సేల్స్ అండ్ మార్కెటింగ్ సెట్ అవుతది. కానీ ఎంతో కొంత లైఫ్ లో స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఈ ఫీల్డ్స్ లో ఉన్నప్పటికీ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. 2 టెస్టింగ్ వే. రాహు టెస్ట్ చేస్తూనే ఉంటాడు. శని టెస్ట్ చేస్తూనే ఉంటాడు. సో దీన్ని బట్టి లైక్ మీకేంటంటే మీకు లైఫ్ లో ఈ ఫీల్డ్స్ లోకి వెళ్తే బాగుంటది. బట్ వెళ్ళినా కూడా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో ఇదన్నమాట. అవును. సో ఇలాగా టోటల్ మనకి ఒక్కొక్క ప్లానెట్ కి లైక్ 1 కి 1 కాంబినేషన్, 1 2 కాంబినేషన్, 1 3 కాంబినేషన్ అట్లా 81 కాంబినేషన్స్ ఉంటాయి టోటల్. అంటే 81 కాంబినేషన్స్ పీపుల్ ఉంటారు మన చుట్టూ. సో ఎవరికి ఏ ప్రొఫెషన్ సెట్ అవుతది దాన్ని బట్టి మనం గైడ్ చేయొచ్చు అన్నమాట న్యూమరాలజీ బట్టి. ఓకేనా? సో ఇది న్యూమరాలజీ బేసిక్స్. ఎంత మందికి అర్థమైంది? క్లారిటీ వచ్చిందా? మినిమం బేసిక్ ఏమైనా నేర్చుకున్నారా? అర్థమైంది. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలంటే బాగా ప్రిపరేషన్ ఉండాలి. గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు డాక్యుమెంట్ క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే నేను ఇప్పుడు ఓన్లీ కాంబినేషన్స్ చెప్తేనే 81 కాంబినేషన్స్ ఉన్నాయి. జస్ట్ అంటే హ్మ్. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అలాంటిది గుర్తు పెట్టుకుంటే చాలు. సో హ్మ్. ప్రతిదీ లైక్ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి కానీ ఒక్కరు ఇది క్యారీ చేస్తారు. న్యూమరాలజీలో లేదంటే ఎక్కువ ఉంది. అంటే ఒక బేబీ బర్త్ అయిన తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి వాళ్ళ లైఫ్ జర్నీని ఆల్మోస్ట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. 90% మనము చేసుకోవచ్చు. 90% ఎగ్జాక్ట్లీ. వరకు ఉన్నాయి. వాళ్ళ నేచర్ తెలుస్తది. వాళ్ళ బిజినెస్, వాళ్ళ స్టడీ, ఏ వాళ్ళ వేలో స్ట్రెంగ్త్ వెళ్ళడం ఏంటి, వాళ్ళ ఆల్మోస్ట్ ఇవే కదా వీక్నెస్ మళ్ళీ. ఏంటి, యా హ్మ్. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అని తెలుస్తుంది అనమాట. సో ఇన్ డెప్త్ గా మెయిన్‌గా ఒక పర్సన్‌కి నేర్చుకోవడానికి కావాల్సిన పర్పస్ మొత్తం ఉంటుంది ఇందులో. సో ఇది లైక్ అడ్వాన్స్ న్యూమరాలజీ అన్నమాట. హిస్టరీ ఏంటి, న్యూమరాలజీ అంటే ఏంటి, ఏ ప్లానెట్ అసోసియేట్ చేసే 9 ప్లానెట్స్ గురించి డీటెయిల్ గా ఇప్పుడు మనం ఓన్లీ 2 పాయింట్స్ చెప్పుకున్నాం. సో అప్పుడు డెప్త్ గా మాట్లాడుకుంటాం అన్నమాట. ఎలా సైకిక్ అండ్ డెస్టినీ నెంబర్ అంటే బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇందులో ఇందాక చెప్పిన అంటే డాక్యుమెంట్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ లో 11 ఉండింది. 11 అనేది మాస్టర్ నెంబర్. అట్లా మాస్టర్ నెంబర్స్ ఏంటి, కార్మిక్ నెంబర్స్. మాస్టర్ నెంబర్స్ అంటే లైక్ ఏదో సాధించడానికి వీళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు అని ఆ నెంబర్ మనకు కనిపిస్తుందో లేదో. కార్మిక్ నెంబర్స్ అంటే ఏదో తప్పు చేశారు ఈ జన్మలో కరెక్ట్ చేసుకోవడానికి వచ్చారు అని. సో ఆ నెంబర్స్ ఏంటి, ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంటి, ఎనిమీ నెంబర్స్ ఏంటి, లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, వెహికల్ కలర్స్. ఇది అంటే న్యూమరాలజీలో టైప్స్ ఉంటాయి మనకి, చాల్డియన్ అండ్ పైథాగరస్. సో ఆ న్యూమరాలజీ ఏంటి, నేమ్ న్యూమరాలజీ అంటే ఏంటి, నేమ్ ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, యాటిట్యూడ్ నెంబర్ అంటే మన బిహేవియర్ ఎలా ఉండింది. సో ఆ నెంబర్ మొబైల్ న్యూమరాలజీ, లక్కీ మొబైల్ నెంబరా కాదా మనం యూజ్ చేసేది ఎలా తెలుసుకోవచ్చు. బిజినెస్ న్యూమరాలజీ ఏంటి, మనీ నెంబర్ న్యూమరాలజీ, పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్, మ్యారేజ్ కంపాటబిలిటీ, మ్యారేజ్ ఇయర్ క్యాలిక్యులేషన్, 81 కాంబినేషన్స్ ఆఫ్ సైకిక్ అండ్ డెస్టినీ నెంబర్, క్లోషో గ్రిడ్ ఆర్ న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ. ఇవన్నీ మనకి అడ్వాన్స్ లో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మంత్ 6th నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అంతా నేను రాసింది క్లియర్ గా చూసుకుంటే మీకు ఇందాక చెప్తే 1 కి లైక్ నేను ఒకటే 2 పాయింట్సే చెప్పా. ఇక్కడ చూసుకుంటే ఇన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట మీకు. అంటే ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఫిజికల్ గా ఎలా ఉంటాడు చూడ్డానికి, అట్లాంటివన్నీ మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. సో డెప్త్ గానే ఉంటది సబ్జెక్ట్. సో 20 days కోర్స్ ఉంటది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చెప్తే నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకుంటే 61 పేజెస్ ఉంది. 61 పేజెస్ నేనే టైప్ చేసి నేనే మొత్తం డీటెయిల్ గా రాసిచ్చాను. సో మీరు ఏ డౌట్స్ అడిగినా నేను చెప్పగలుగుతాను. ఓకే. ఓకేనా? సో క్లాస్ ఎలా అనిపించింది? ఫ్రీ క్లాస్ అంటే అట్లీస్ట్ కొంచెమన్నా నేర్చుకున్నారా? ఎవరెవరి బర్త్ బాగుంది. నెంబర్, ఇందులో డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. నేర్చుకోవాల్సింది ఇందులో డెప్త్ చాలా ఉంది. నేర్చుకుంటే అంటే అందరికి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక అంటే పర్సన్ మన ద్వారా బర్త్ ఇప్పుడు డేట్ టారోట్ చూసుకొని వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ చెప్పేస్తాం కదా! టారోట్‌లో అవును. ఇప్పటికిప్పుడు చెప్పేస్తాము. అందులో కూడా కొంచెం గైడెన్స్‌ని బట్టి ఆ ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి. ఇలా చేస్తే ఇలా చేసుకోండి. వాళ్ళు చేస్తారో చెయ్యరో ఏమో ఎగ్జాక్ట్ తెలీదు. కానీ ఇందులో అయితే ఒక లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్‌గా ఉంటుంది గదా! ఇందులో ఎక్కడ ఎగ్జాక్ట్లీ. మిస్ సో అవ్వడానికి ఉండదు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీ పిల్లలు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వాళ్ళ బర్త్‌డే చూసుకొని వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? నెగెటివ్స్ ఉంటాయా? ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవచ్చన్నమాట. ఇట్లాంటి ప్రతీది లైక్ మన డే టు డే లైఫ్‌లో యూజ్ చేసుకోవడానికి పనికొస్తది న్యూమరాలజీ. ఏ రోజు మనం ఏ పని చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో అది రేపొచ్చేసి మనం బేసిక్స్ ఆఫ్ క్రిస్టల్స్ గురించి, స్పెల్స్ గురించి నేర్చుకున్నాము. సో రేపైతే 2 కంప్లీట్ చేస్తా. లేదంటే మరి రేపు, ఎల్లుండి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇలానే ఫ్రీ కోర్స్. ఓకేనా? ఓకే. ఈ డాక్యుమెంట్ నేను ఓకే. ఇప్పుడు షేర్ చేస్తాను మీకు. రికార్డింగ్ కూడా మీకు అప్‌లోడ్ చేసి నేను లింక్ షేర్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా ఓకే. చూసుకోవడానికి యూజ్ అవుతది. రికార్డింగ్ ఇప్పుడు నేను ఆ క్లాస్ అవ్వంగానే గ్రూప్‌లో పెడతా. ఓకేనా? ఆల్రైట్. మళ్ళీ రేపు సేమ్ టైంకి కలుద్దాం.
బాయ్ బాయ్ టేక్ కేర్. ఓకే. బాయ్. బాయ్.